హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క సిరీస్ అనేది 21.5 సెంట్లలో కేవలం ఒక ఫ్లోర్కి 5 యూనిట్స్ చొప్పున 5 అంతస్తులకి 25 యూనిట్స్ అనుకొని కేవలం ఒక్కొక్క ఫ్లాట్ 625 ఎస్ఎఫ్టీ అంటే ఓన్లీ 625 ఎస్ఎఫ్టీ అనమాట బిల్డప్ ఏరియా. ఇంకా కొంత కారిడార్స్ అనేది కలవడం ద్వారా ఓవరాల్గా ఒక 800 టు ఒక 850 ఎస్ఎఫ్టీ లోపల మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేటటువంటి కామన్ మ్యాన్కి అనమాట. బిలో 1000 ఎస్ఎఫ్టీలో ప్లింత్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఏరియాస్ షేర్ అంతా కలిపి రావడం వల్ల వాళ్ళు కనీసం ఒక 30 లక్షల రూపాయలకి ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అనేటటువంటి ఒక 1000 ఎస్ఎఫ్టీ లోపల మాత్రమే ఎఫర్ట్ చేయగలిగేటటువంటి ఫ్యామిలీస్ కనీసము 30 లక్షల్లో మనం ఒక యూనిట్ అనేది ఇవ్వగలగాలి. 30 లక్షల్లో యూనిట్ ఇవ్వగలగాలి. వారికి కామన్గా డివైడ్ చేసేటటువంటి అన్డివైడబుల్ షేర్ అంటారనమాట. ఆ యొక్క స్థలాన్ని కూడా దగ్గర ఒక సెంట్ దగ్గరగా మనం ఇవ్వగలిగినప్పుడు వారి యొక్క పెట్టిన రూపాయికి విలువ ఉంటుందండి. ఇక్కడ ఈ యొక్క ఇంటూ అపార్ట్మెంట్ల యొక్క కూర్పు అంటే పబ్లిక్ స్పేసెస్, ప్రైవేట్ స్పేసెస్లో ఒక పల్సేషన్ అనమాట, ఒక నక్షత్ర బలం ఉండేటటువంటి నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగింది. నచ్చినట్టు ఇదిగో 5 అడుగులు తీసుకుందాం, ఇది 6 అడుగులు తీసుకుందాము అనేటటువంటి విధానంలో కాకుండా చేసినటువంటి డిజైన్. ఈ యొక్క డిజైన్లో మీరు అబ్జర్వ్ చేసిన మిత్రులారా, ఇక్కడ మనం ఇంకొక యూనిట్ కట్టచ్చు అవసరం అనుకుంటే, కానీ ఇక్కడ మనం ఒక యూనిట్ అనేది కట్టలేదు. పూర్తిగా ఇంటికి అంటకుండా లిఫ్ట్, ఇంటికి అంటకుండా మెట్లు ఇస్తూ ఒక కామన్గా 10 మంది కూర్చొని ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్, ఒక ఫ్లోర్లో 5 ఫ్యామిలీస్ ఉంటుంది. 5 ఫ్యామిలీస్ కాస్త కూర్చొని సిట్అవుట్ లాగా కాస్త గాలి వెలుతురు ధారాళంగా ఉండే విధంగా ఈ యొక్క స్పేసెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. అదే రకంగా గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ప్రకారం చుట్టుపక్కల అంటే మనం ఒక 2 మీటర్లు వదలాల, 2.5 మీటర్లు వదలాల, 1.5 మీటర్ వదలాల అనేది పూర్తిగా మనం ఎంత స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది మిత్రులారా. సో ఈ యొక్క డిజైన్లో మనం మెట్లు, స్టైర్ కేసు వాస్తు పద్ధతులు ఉపయోగించి ఏ రకంగా డిజైన్ చేసాము, ఆ యొక్క కారిడార్స్ ఎలా ఉంది అనేటటువంటి చెప్పే ప్రయత్నం మిత్రులారా. ఈ యొక్క డిజైన్ కూర్పు అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, ఇది ఓవరాల్గా మనం తీసుకున్నటువంటి బ్లూ ప్రింట్ అనమాట. మొత్తము 72x130 దిక్కులకు సరిపడి ఉంది అనుకునేటప్పుడు మనము 3,480 ఎస్ఎఫ్టీ ప్రదక్షిణకు వదిలిపెట్టామండి. అలాగే 618 ఎస్ఎఫ్టీ యూనిట్స్ 5 ఇవ్వడం జరిగింది. ప్రతి యూనిట్కి మధ్య ఈ రకంగా 155 ఎస్ఎఫ్టీ ఓపెన్ స్పేసు, అలాగే బ్రహ్మస్థానంలో ఒక 192 ఎస్ఎఫ్టీ ఓపెన్ స్పేస్ ఉంచి పూర్తిగా మనం యాక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి కారిడార్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర 1504 ఎస్ఎఫ్టీ ఇచ్చాము. ఇట్ ఇంక్లూడ్స్ ఈ యొక్క స్టైర్ కేస్ కానివ్వండి, ఈ యొక్క ఎలివేటర్ కానివ్వండి. ఇది ఒకటి నేను రాసి పెడతాను మిత్రులారా మీకు అర్థం కావడం గురించి. స్టైర్ కేస్ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఎలివేటర్ అనే మాట కూడా అనొచ్చు. లిఫ్ట్ ఇలా. సో ఈ డిజైన్ ఇదేంటంటే ఇది ఏ స్పేస్ అంటే ఏ వీధికి సంబంధించిన మనకి ఎంట్రీ ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఈ యొక్క కారిడార్స్ ద్వారా వచ్చిన తర్వాత వీళ్ళు ఈ యొక్క స్టైర్ కేస్ ద్వారా లేదా లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్కి ఎక్కుతారనమాట. ఈ కూర్పు ఏదైతే ఉన్నదో ఈ యొక్క కూర్పు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా, మనకి 5 ప్లాట్స్ ఉన్నాయి. 5 ప్లాట్లకి ఈ యొక్క కారిడార్స్తో కనెక్ట్ చేసాం అనమాట.
ఈ యొక్క కారిడార్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి. దగ్గర దగ్గర 10 అడుగులు తక్కువ కాకుండా ఈ యొక్క కారిడార్స్ అనేవి ఇచ్చామండి. జనరల్‌గా అపార్ట్మెంట్‌లో మనకి ఈ రకంగా ఒక 2 మీటర్లు సరిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తారు. అంతే. కానీ ఇక్కడ మనం ఏం చేశాము, ఒక 13 ఇంటూ ఒక అపార్ట్మెంట్ మొత్తానికి బ్రహ్మస్థానంగా ఉన్నటువంటి స్పేస్‌కి అట్రిబ్యూట్ చేసాం. ఓపెన్ టు స్కై పెట్టాము. మళ్ళా దాని చుట్టూ ఈ యొక్క కారిడార్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేశాను చూడండి మిత్రులారా. ఇవన్నీ ఆ యొక్క వాస్తు శాస్త్రంలో ఏదైతే ఆయాది గణం వాడామో, ఆ యొక్క ఆయాది గణం నుంచి మనము చేయడం అనేది జరిగింది. అలాగే స్టెయిర్ కోర్స్‌కి కూడా మనం ఎంత తీసుకున్నామండి మిత్రులారా? 7.5x15 మనం తీసుకున్నాం. లిఫ్ట్‌కి కూడా మనం దగ్గర దగ్గర 5/5 అయితే సరిపోతుంది. కానీ ఎందుకైనా మంచిదని 7.5/7.5 మనం తీసుకున్నాం అనమాట. సో, ఈ రకంగా మనం తీసుకున్నటువంటి ఆహ్, ఇదంతా ఒక పబ్లిక్ స్పేసెస్ అండి. కానీ ఇవాళ ఏం జరుగుతుందండి, ఈ యొక్క మెయిన్ ఈ 10 ఫీట్ నేనేదైతే చూపెట్టిన కారిడార్‌లోనే ఇక్కడ మెట్లేసేస్తారు. అదే రకంగా ఇంకో పక్కన లిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ ఇంకొక అవసరమైతే ఇంకొక 618 ఎస్ఎఫ్టీ యూనిట్ ఇంకోటి ఇచ్చేస్తారు. తద్వారా బిల్డర్‌కి ఇంకొక 5 యూనిట్స్ వస్తాయండి. కానీ ఈ మెట్లు, లిఫ్ట్‌లు అనేది వాళ్ళ గుమ్మాలకు దగ్గర దగ్గరగా పడడం వల్ల వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక డిస్టర్బెన్స్‌లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ డిజైన్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి. ఇక్కడ పైకొచ్చిన తర్వాత ఈ 2 ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే ఇటు పక్కొస్తారండి. ఈ 2 ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే ఇటొస్తారు. వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందండి. దీన్ని మనము ఏ రకంగా డిజైన్ చేసినప్పుడు వచ్చిందో, మెట్లు లిఫ్ట్ కూర్పు ఏ రకంగా వచ్చిందో. సో, ఈ రకంగా మనకి గ్రౌండ్‌లో ఒక లిఫ్టు, స్టెయిర్ కేసు మిగతా వ్యవస్థ అంతా మనం చూపెట్టినప్పుడు మిత్రులారా చూడండి. ఈ రకంగా వస్తుందనమాట. ఇది ఎలివేటరు. ఇది యాక్చువల్‌గా మెట్లు. సో, మెట్లు గూడా కింద నుంచి మనం చూసినప్పుడు ప్రదక్షిణాక్రమంగా అంటే పైకెక్కి తిరిగితే రైట్ సైడ్ తిరిగి మళ్ళా వచ్చే విధంగా ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా వచ్చేటట్టుగా ఇక్కడ లిఫ్ట్ ఎక్కిన వాళ్ళు ఇక్కడ దిగేటట్టు, దిగి ఈ యొక్క యూ షేప్ దీంట్లోంచి యాక్సెస్ చేసి ఎటు నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ మనం ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. సి ఇక్కడ మనకు డిజైన్స్ అన్నిట్లో మీరు ఒక ప్రత్యేకత మీరు చూసుంటారు మిత్రులారా. మనం ప్రతి డిజైన్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, ప్రతి డిజైన్‌లో మనం ఏం చేస్తున్నాం మిత్రులారా? దిక్కులకు సరిపెట్టి కడుతున్నాము. ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని మనం ఏం చేస్తున్నాం మిత్రులారా? ఖాళీగా పెడుతున్నాం మనం. ఓకే. సో, ఈ రకంగా ఎనీబడీ కెన్ సిట్ దేర్. వాళ్ళు చక్కగా కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తిరగచ్చు. వేరే యూనిట్స్‌తో సంబంధం లేదు. చక్కగా ఆ మధ్య భాగం మొత్తం 5 అంతస్తులకి మనం ఎక్స్‌పోజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమైందండి, ఈ ఏరియా అంతా ఎప్పుడు ఒక లివబుల్‌గా ఉంటుందండి. అదే విధంగా చూడండి ఆ మధ్యలో మనం చక్కని బుద్ధ విగ్రహాన్ని పెట్టామనమాట ఆ యొక్క బ్రహ్మస్థానంలో. ఆ యొక్క బుద్ధ విగ్రహం అనేది పెట్టామనమాట. ఎప్పుడు వర్షం వచ్చినా చక్కగా ఆయనకేదో అభిషేకం చేస్తున్నట్టు ఉంటుందనమాట ఫీల్. సో, ఇవన్నీ ఏంటంటే ఒక కాన్సెప్ట్స్ అండి. మేము మీకున్న స్థలం ఒక డెవలపర్స్ గాని, బిల్డర్స్ గాని, లేదా ల్యాండ్‌లార్డ్స్ గాని, మీరు ఈ రకమైనటువంటి స్థలాలు ఉండి మేము ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాము అనేది చేసినప్పుడు, ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి, మీకు ఈ రకమైన డిజైన్స్ అనేవి మనము చేసే పరిస్థితి మనం కల్పిస్తామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక ఎలివేటర్ ఇక్కడ ఇచ్చాము. ఒక ఇంటికి వీటికి మధ్య ఉన్న స్పేసెస్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చామండి. రెగ్యులర్‌గా ఉన్న అపార్ట్మెంట్స్ దీంట్లో కాకుండా. కారిడార్స్ కూడా 10 అడుగులు అసలు ఎవ్వరు ఇవ్వరండి. సో, ఇవన్నీ ఏంటంటే ఒక గిఫ్ట్ అన్నమాట. మనం నెక్స్ట్ జనరేషన్స్‌కి ఒక గిఫ్ట్‌గా ఇస్తున్నట్టండి. సో, ఇటువంటి డిజైన్స్‌ని చేయాలి, చెందాలి అన్నా కొంచెం పెద్ద మనసు అనేది ఉండాలన్నమాట.
అందువల్ల గజం ఒక 25,000, 30,000 లేదా సెంటు 10,00,000 ఉన్న చోట ఆ యొక్క బిల్డర్సు, డెవలపర్సు ఈ స్థాయి డిజైన్స్‌ని యాక్సెప్ట్ చేసే ఆహ్, ఉండదనమాట. అదే సెంటు ఒక 3,00,000 అంటే ఎకరం 3,00,00,000, 2,00,00,000 ఈ ఈ ఈ తరహాగా దొరికి ఒక వ్యవసాయ పొలం రూపంలో ఉన్నప్పుడు మనం కొంచెం సబర్బన్ ఏరియాస్‌లో ఈ యొక్క డిజైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మిత్రులారా. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్‌గా ఈ యొక్క ఇంటర్నల్ స్పేసెస్ ఏ రకంగా మనం తీసుకున్నాము. ఈ యొక్క 618 ఎస్ఎఫ్టీలోనే మనం ఈ యొక్క 2 బెడ్‌రూమ్స్ ఇచ్చాము. అది ఏ రకంగా ఇవ్వగలిగాము అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. థాంక్ యూ.